ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికి కూడా వందనాలు. ఈరోజు మనము ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని ధ్యానం చేయబోతా ఉన్నాం. అది మోయాబీయుల చరిత్ర. పరిశుద్ధ లేఖనాల్లో నుండి వారికి సంబంధించినటువంటి అనేక చరిత్రాత్మకమైనటువంటి సంగతులను ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మొదటిగా యెషయా గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతున్నాను. మోయాబీయులు బహు గర్వము గలవారని మేము వినియున్నాము. వారి గర్వమును గూర్చియు వారి అహంకార గర్వ క్రోధములను గూర్చియు వినియున్నాము. ఇది ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా మోయాబీయులను గూర్చి వారి గర్వాన్ని గూర్చి దేవుడు రాయించినటువంటి సంగతి. మరొక ప్రవక్త ఇర్మియా ప్రవక్త కూడా వారిని గురించి ఏమంటున్నాడో చూద్దాం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 29-30 వచనాలు చదువుతున్నాను. మోయాబీయుల గర్వమును గూర్చి వింటిమి. వారు బహు గర్వపోతులు. వారి అతిశయమును గూర్చియు గర్వమును గూర్చియు అహంకారమును గూర్చియు పొగరును గూర్చియు మాకు సమాచారము వచ్చెను. వారి తామసమును వచించరాని వారి ప్రగల్భములను నాకు తెలిసే ఉన్నవి. వారు చేయదగని క్రియలు బహుగా చేయుచున్నారు. మన వాక్య ధ్యానం నిమిత్తమై దేవుడే తన ఆత్మ ద్వారా చదవబడిన లేఖన భాగాల్లో నుండి మోయాబీయుల యొక్క చరిత్ర మనకు అర్థమో రీతిలో వివరించునుగాక. ప్రియులారా, ఎందుకు మనం ఈ మోయాబీయుల యొక్క చరిత్రను ధ్యానం చేయాలి? మొదటిగా దేవుడు తన ఆత్మ ద్వారా అనేక మంది భక్తులను తన భక్తులను ప్రేరేపించి వారి ద్వారా దేవుని మాటలు పలికించి గ్రంథస్థం చేయించాడు. ఆ విధంగా గ్రంథస్థం చేయబడినటువంటి పుస్తకాలు పాత నిబంధనలో గ్రంథస్థం చేయబడినటువంటి పుస్తకాలు బైబిల్లోని పాత నిబంధనలో 39 ఉన్నాయి. అదే విధంగా క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. మొత్తం బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాల్లో కూడా అనేక మంది వ్యక్తుల యొక్క చరిత్ర రాయబడింది. అదే విధంగా ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర, అదే విధంగా ఇశ్రాయేలీయులు బంధువులైనటువంటి మోయాబీయుల చరిత్ర, అమ్మోనీయుల చరిత్ర, ఇతర అనేక రకాలైనటువంటి అన్య జాతి ప్రజల యొక్క చరిత్ర కూడా ఆయా సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఈ రోజు ప్రత్యేకించి మనం మోయాబీయుల యొక్క చరిత్రను ఎందుకు ధ్యానం చేసుకోవాలి, ఎందుకు మనం తెలుసుకోవాలి అని అంటే, ఇక్కడ మోయాబీయులు అనగానే సుమారుగా BC 740 సంవత్సరంలో ప్రవచించడం మొదలు పెట్టినటువంటి యెషయా కానివ్వండి, అతని తరువాత సుమారుగా ఒక 140-150 సంవత్సరాల తర్వాత ప్రవచించినటువంటి ఇర్మియా కానివ్వండి, వీళ్ళిద్దరు కూడా పెద్ద ప్రవక్తలు అని ఎంచబడ్డారు. అనేక మంది ప్రవక్తల్లో వీరు పెద్ద ప్రవక్తలని ఎంచబడ్డారు. మరి ఆ విధంగా ఎంచబడినటువంటి ఇద్దరు ప్రవక్తల ద్వారా ఒక జాతి ప్రజల గురించి దేవుడు ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు? వారి యొక్క గర్వం గురించి మొదటగా దేవుడు యెషయా ద్వారా మాట్లాడాడు. అదే విధంగా 140 సంవత్సరాల తర్వాత తన ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా కూడా దేవుడు మోయాబీయుల యొక్క గర్వాన్ని గురించి మాట్లాడాడు. అంటే మోయాబీయులు అనగానే మనకేం గుర్తొస్తా ఉంది ఈ లేఖనాలను బట్టి అంటే, గర్వం అనేటువంటి పదం, మోయాబీయులు అనే పదం వినపడగానే మనకి గుర్తొచ్చేటట్లుగా ఈ లేఖనాలు ఉన్నాయి ప్రియులారా. ఎందుకంటే చాలా స్పష్టంగా ప్రతి మనిషిని కూడా తన పరలోకము నుండి, తన సింహాసనము నుండి పరిశీలిస్తున్నటువంటి ఆ దేవుడు పైరూపము మాత్రమే కాక ప్రతి మనుషుని యొక్క హృదయాంతరంగాలను కూడా ఎరిగినటువంటి ఆ దేవుడు వ్రాయించినటువంటి మాటలు అనగా, ఆయన ఈ మోయాబీయుల యొక్క పైరూపాన్ని మాత్రమే కాదు, వారి హృదయ అంతరంగ స్వభావాన్ని కూడా, అంతరింద్రియాలను కూడా ఎరిగినటువంటి ఆ దేవుడు తన ఇద్దరు ప్రవక్తల ద్వారా ఆ మోయాబీయుల యొక్క గర్వాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే, ఎందుకు దేవుడు ఈ సంగతులు రాయించాడంటే, ఈ యుగాంతమందు ఉన్నటువంటి ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ దినాల్లో జీవిస్తున్నటువంటి
మనకు బుద్ధి కలగటానికి, మనకు బోధ కలగటానికి ఒక హెచ్చరికగా దేవుడు ఈ చరిత్ర వ్రాయించి పెట్టడం జరిగింది ప్రియులారా. అసలు ఈ మోయాబీయులు ఎవరు? ఎందుకు వాళ్ళకంత గర్వం? ఏం చూసుకొని వాళ్ళకంత గర్వం? అదే విధంగా అసలు ఈ మోయాబీయుల చరిత్ర ఏమిటి? లేఖనాల్లో నుండి మనము కొన్ని సంగతులను మన విశ్వాస జీవితపు హెచ్చరిక నిమిత్తం మనం గమనించుకుందాం. జాగ్రత్తగా వినండి. ఆదికాండం గ్రంథం 19వ అధ్యాయంలో 30-38 వచనాల్లో అబ్రహాము సహోదరుడైనటువంటి హారాను కుమారుడైనటువంటి లోతు అతని కుమార్తెల గురించి కొన్ని సంగతులు, బాధాకరమైనటువంటి సంగతులు అక్కడ వ్రాయబడ్డాయి ప్రియులారా. సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేయబడినప్పుడు దేవుని దూతల ద్వారా సూచించబడినటువంటి పర్వతానికి తన కుటుంబంతో లోతు వెళ్లకుండా దగ్గరలో ఉంది కదా అని చెప్పేసి సోయేరు అనేటువంటి ఒక చిన్న ఊరికి అతను వెళ్ళడం. అదే విధంగా అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా సోయేరు గ్రామములో నివసించకుండా దగ్గరలోని ఒక కొండలోని ఒక గుహలో నివసించడానికి తను తన ఇద్దరు కుమార్తెలు వెళ్ళినటువంటి సందర్భంలో జరిగినటువంటి సంఘటన ప్రియులారా. ఇది చాలా బాధాకరమైనటువంటి సంఘటన. చూడండి, అక్కడ జరిగిన సంఘటన నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 33వ వచనం నుండి కొన్ని వచనాలు, అవసరమైన వచనాలు నేను చదువుతున్నాను. ఆ రాత్రి వారు, అనగా లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు, తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్లి తన తండ్రితో శయనించెను. కానీ ఆమె ఎప్పుడు శయనించునో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియదు. మరునాడు అక్క తన చెల్లెలిని చూచి, నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించితిని, ఈ రాత్రి అతనికి ద్రాక్ష రసము త్రాగించిన తర్వాత నీవు లోపలికి వెళ్లి అతనితో శయనించుము, అలాగున మన తండ్రి వలన సంతానము కలగజేసుకుందామని చెప్పాడు. చూడండి, అక్కడ ఈ ముగ్గురు వ్యక్తులు తప్ప మరొక మానవ మాత్రుడు అనేటువంటి వ్యక్తి లేనటువంటి ప్రదేశంలో, ఆ పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ కూడా తమ తండ్రి ద్వారా, అక్క చెల్లెళ్ళిద్దరు కూడా తమ తండ్రి ద్వారా గర్భవతులైనటువంటి సంగతి ఇక్కడ వ్రాయడం జరిగింది ప్రియులారా. ఇక్కడ మనం చూస్తే 37వ వచనం, వారిలో పెద్దది అంటే పెద్ద కుమార్తె కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీయులకు మూల పురుషుడుగా ఎంచబడును. చూడండి, లోతు యొక్క పెద్ద కుమార్తె ద్వారా లోతుకు కలిగినటువంటి అక్రమ సంతానం, ఆ కుమారుడి పేరు మోయాబు. అతడు మోయాబీయులకు మూల పురుషుడుగా ఎంచబడ్డాడు. రెండవది చూస్తే 38వ వచనంలో, చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమ్మి అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడుగా ఎంచబడు. ప్రియులారా, ఎంత బాధాకరమైనటువంటి, ఒక విధంగా జుగుప్సాకరమైనటువంటి సంఘటన ఇక్కడ వ్రాయబడింది. నిజానికి పరిశుద్ధ గ్రంథం అని పిలువబడుతున్నటువంటి బైబిల్లో ఇలాంటి సంఘటన ఎందుకు దేవుడు గ్రంథస్థం చేయించి పెట్టాడు? ప్రియులారా, మన దేవుడు ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ద్వేషిస్తాడు. లోతు ఎవరు అంటే, లోతు విశ్వాసి. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాల ప్రకారం లోతు విశ్వాసి అని మనం చూస్తాం. అబ్రహాముతో పాటు ఒక విశ్వాసిగా కొనసాగుతూ విశ్వాసంలో స్థిరపడి బలపడినటువంటి వాడు. కానీ అతడు శరీర సంబంధి అని లోతు చరిత్ర మనం చూస్తే మనకు అర్థమవుతుంది పిల్లరా. దేవుడు తన భక్తుల జీవితాల్లో వారు చేసినటువంటి తప్పులను ఖచ్చితంగా ఆయన ఖండిస్తాడు, ఆ తప్పులను సరిచేస్తాడు. అంత మాత్రమే కాకుండా నిజానికి దేవుడు ఈ సంఘటన బైబిల్ గ్రంథంలో వ్రాయించకుండా, మోషే ద్వారా వ్రాయించకుండా ఉండవచ్చు. కానీ దేవుడు, మన దేవుడు ఎలాంటి దేవుడు? ఆయన పక్షపాతం లేనటువంటి దేవుడు. తన భక్తులు తప్పు చేస్తే ఆ తప్పును ఖండిస్తాడు, ఆ తప్పును సరిచేస్తాడు, వారిని తిరిగి సరైనటువంటి మార్గంలోకి నడిపిస్తాడు ప్రియులారా. అది మనం ఇక్కడ గమనించాలి. అంతేకాని దేవుడు ఎందుకు ఈ సంఘటనను ఇక్కడ వ్రాయించాడు అని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రియులారా. మన దేవుడు ఆయన యథార్థవంతుడు. తన భక్తుల జీవితాల్లో కూడా జరిగినటువంటి ఏవైనా తనకి అయిష్టమైనటువంటి సంగతులను కూడా ఆయన మరుగు చేయకుండా వాటిని వెల్లడి చేశాడు. కారణం ఏంటంటే, యుగాంతములో ప్రభు రాకడ దినాల్లో జీవిస్తున్నటువంటి విశ్వాసులమైనటువంటి మనకి ఇది ఒక హెచ్చరికగా, పాఠంగా, ఎంత జాగ్రత్తగా మనం మెలగాలి, ఎంత జాగ్రత్తగా ఈ విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి అనేది మనకు నేర్పడానికి దేవుడు వ్రాయించి పెట్టినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం చూసుకున్నట్లుగా లోతుకు తన పెద్ద కుమార్తె ద్వారా కలిగినటువంటి కుమారుడే మోయాబు.
అతని యొక్క సంతానమే మోయాబీయులు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 9వ వచనం చూస్తే దేవుడు ఈ మోయాబీయులకు 6 దేశాన్ని, 6 ఇంగ్లీష్ లో ARR అంటారు, ఈ 6 దేశాన్ని వారికి స్వాస్థ్యంగా ఇచ్చాడు. వీరు ఈ 6 దేశములో నివసించక ముందు అక్కడ ఎవరున్నారంటే ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది ప్రియులారా. పూర్వకాలమున ఏమీయులను వారు, ఏమీయులు, ఏమైట్స్ అంటారు ఇంగ్లీష్ లో, ఏమీయులను వారు 6 దేశంలో నివసించరు. ఏ దేశాన్ని అయితే దేవుడు మోయాబీయులకు ఇచ్చాడో ఆ దేశంలో పూర్వం, అంటే వీరు ఆ దేశంలోకి రాకముందు ఆ దేశంలో ఎవరు ఉండేవారంటే ఏమీయులను వారు ఉండేవాళ్ళట. వాళ్ళు ఎవరు అంటే అనాకీయుల వలె ఉన్నత దేహులు, పెద్ద పెద్ద పర్సనాలిటీస్ కలిగిన వారట. బలవంతులైన బహుజనులు, వారును అనాకీయుల వలె రెఫాయీయులుగా ఎంచబడినటువంటి వారు. అంటే చాలా పెద్ద పెద్ద పర్సనాలిటీలు. మనం నిజానికి రాక్షసులు అంటాం, గొలియాతు లాంటి వాళ్ళు అన్నమాట. ఆ జాతికి చెందినటువంటి వాళ్ళు అక్కడ నివసించేవాళ్ళు అటు 6 దేశంలో. అయితే దేవుడు ఏం చేశాడంటే చూడండి 9వ వచనంలో చూస్తే, యెహోవా నాతో ఇట్లనెను, మోషే మాట్లాడుతున్నాడు, మోయాబీయులను బాధింపవద్దు, వారితో యుద్ధం చేయవద్దు. లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్థ్యముగా ఇచ్చి తిని. లోతు సంతానానికి నేను ఇచ్చాను, ఆ మోయాబీయులకు నేను ఈ 6 దేశాన్ని ఇచ్చాను. నిజానికి 6 దేశము అనేది AR, ఆ 6 దేశం అనేది ఎక్కడుందని మనం ఆలోచన చేస్తే ఈనాడు ప్రజెంట్ డేస్ లో ఇది సదరన్ జోర్డాన్ గా ఉందండి. యోర్దాన్ దేశం అనేది ఒకటి ఉందని మనకు తెలుసు. ఇస్రాయేలుకు తూర్పుగా యోర్దాన్ అవతల వైపు ఈ యోర్దాను దేశం అనేది ఉంది. అయితే దక్షిణ యోర్దాను సరిహద్దులే అప్పటి ఈ 6 దేశపు సరిహద్దులు, అనగా మోయాబు దేశపు యొక్క సరిహద్దులు. ఆ సరిహద్దులు కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మోయాబు దేశానికి ఉత్తరాన అమ్మోనీయుల దేశం, అనగా మోయాబు యొక్క సహోదరుడైనటువంటి అమ్మోని యొక్క సంతానం అమ్మోనీయుల దేశంలో నివసించేవారు. ఇక దక్షిణ సరిహద్దు అనగా క్రింది వైపు ఎదోము దేశం, అనగా ఏశావు సంతతి వారు నివసించేటువంటి వారు. తూర్పున అరేబియా దేశము, ముఖ్యంగా ఈ 6 దేశాన్ని ఆనుకొని, మోయాబు దేశాన్ని ఆనుకొని అరేబియా ఎడారి ఉండేది. ఇక పడమరి వైపు మృత సముద్రము పొడుగునా కూడా ఈ మోయాబు దేశం ఉండేది, అనగా పడమరన మృత సముద్రం ఉండేది. ఇప్పుడు మృత సముద్రానికి తూర్పుగా ఈ మోయాబు దేశం ఉందన్నమాట. ఇవి మోయాబు దేశానికి సరిహద్దులు. అయితే ఈ మోయాబు దేశంలో మన బైబిల్ గ్రంథంలో వ్రాయబడినట్టు యెషయా గ్రంథంలో కానివ్వండి, ఇర్మియా గ్రంథంలో కానివ్వండి, మోయాబు దేశంలో ఉన్నటువంటి కొన్ని పట్టణాల గురించి కూడా అక్కడ వ్రాయబడింది. ముఖ్యమైనటువంటి పట్టణాలు కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దీబోన్ అనేది మోయాబు దేశపు రాజధానిగా ఉండేది, దీబోను పట్టణం. మేదెబా, హెష్బోను, ఏలాలే, యాహసు, అర్మోయాబు, నెబో, కీర్మోయాబు. నెబో అంటే నెబో కొండ, ఆ కొండ చుట్టూ ఉన్నటువంటి పట్టణం. వీళ్ళని చూడండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి విమోచించబడిన తర్వాత 40 సంవత్సరాలు వారు అరణ్య ప్రయాణం చేస్తూ చివరి మజిలీగా మోయాబు దేశపు సరిహద్దులకు వచ్చారు. ఎదోము దేశము మోయాబు దేశం యొక్క సరిహద్దులకు వాళ్ళు వచ్చారు. ఈ ఎదోమీయులు మోయాబీయులు కూడా ఇశ్రాయేలీలకు బంధువులు కాబట్టి వారేం చేశారంటే ఆ దేశపు రాజులకు వర్తమానం పంపారు. ఏమని వర్తమానం పంపారు చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనం నుండి నేను చదువుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు ఎర్ర సముద్రం వరకు అరణ్యములో నడిచి కాదేశు వరకు వచ్చిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదోము రాజునొద్దకు దూతలను పంపి, చూడండి, ఎదోము అంటే ఏశావు యొక్క సంతానమే, యాకోబుకు స్వయానా సోదరుడైనటువంటి ఏశావు యొక్క సంతానం. ఆ సంతానం నివసిస్తున్నటువంటి దేశం ఎదోము దేశం. వీరేం చేశారంటే ఎదోము రాజునొద్దకు ఇశ్రాయేలీయులు దూతలను పంపి, నీ దేశము గుండా పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడుగగా ఎదోము రాజు ఒప్పుకొనలేదు. చూడండి, నీ దేశంలో నుంచి వెళ్ళటానికి మాకు అనుమతి ఇవ్వండియా అని అడిగితే
ఎదోము రాజు ఒప్పుకోలేదట. ఇక ఎదోము దేశానికి ఉత్తరాన మోయాబు దేశం ఉంది. ఇప్పుడు వీరేం చేశారంటే మోయాబు రాజు దగ్గర కూడా ఆ విధంగా వర్తమానం పంపారు. చూడండి ఇక్కడ, వారు మోయాబు రాజునొద్దకు అట్టి వర్తమానమే పంపిరి. ఏ వర్తమానం? నీ దేశము గుండా దాటిపోవుటకు మాకు అనుమతి దయచేయండి అనేటువంటి వర్తమానం మోయాబు రాజు దగ్గరకు కూడా పంపారట. గాని అతడు కూడా ఏమన్నాడు? నేను సెలవీయను అని చెప్పాడట. అంటే అటు ఎదోము రాజు ఆయన దేశంలో నుండి వెళ్ళటానికి ఇశ్రాయేలులను అనుమతించలేదు. ఆ తర్వాత వచ్చే మోయాబు దేశపు రాజు కూడా ఇశ్రాయేలీలు తమ దేశం గుండా దాటి వెళ్ళటానికి అతడు కూడా అనుమతించలేదు. అప్పుడు వారేం చేశారంటే చూడండి 18వ వచనం, న్యాయాధిపతులు 11:18. తరువాత వారు అరణ్య ప్రయాణము చేయుచు, ఇక వారు తమ దేశం గుండా వెళ్ళటానికి అనుమతించలేదు. అప్పుడేం చేశారంటే అరణ్య ప్రయాణము చేయుచు ఎదోమీయుల యొక్కయు మోయాబీయుల యొక్కయు దేశముల చుట్టూ తిరిగి, చూడండి, చుట్టూ తిరిగి మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరిని దిగిరి. వారు మోయాబు సరిహద్దు లోపలికి పోలేదు. అర్నోను మోయాబునకు సరిహద్దు కదా. ఇప్పుడు చూడండి, ఆ మోయాబు మైదానాల్లో ఇశ్రాయేలు దిగున్నారు. అప్పుడు ఏం జరిగింది అనేది మీకు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండం గ్రంథం 22వ అధ్యాయం మొదటి 3 వచనాలు. తరువాత ఇశ్రాయేలీలు సాగి యెరికోకు ఎదురుగా ఉన్న యోర్దాను తీరమున ఉన్న మోయాబు మైదానములలో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీలు అమోరీయులకు చేసినదంతయు చూచెను. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. ఐగుప్తు నుండి విమోచింపబడి అరణ్య ప్రయాణం చేస్తూ వచ్చి మోయాబు మైదానాల్లో దిగినటువంటి ఇశ్రాయేలులను చూశారు. మోయాబు రాజైనటువంటి సిప్పోరు కుమారుడైన బాలాకు చూచాడు. అతడు మిక్కిలి భయపడ్డాడట. కారణం ఏంటో తెలుసా? జనము విస్తారంగా ఉన్నారు. రెండవది ఏంటంటే వారు అతి బలవంతుడని పిలువబడినటువంటి అమోరీయుల రాజైనటువంటి సీహోనును వారు హతం చేశారు. మోయాబీయులు ఇశ్రాయేలులకు జంకిరి. ఆ విధంగా భయపడిన జంకిన సిప్పోరు కుమారుడైనటువంటి బాలాకు అనేటువంటి ఆ రాజు ఏం చేశాడంటే ఇశ్రాయేలీలను శపించడం కోసం బెయోరు కుమారుడైనటువంటి బిలాము అనేటువంటి ప్రవక్తను పిలిపించాడు. అయితే దేవుడు ఆ బిలామును తన సొంత ప్రజలైనటువంటి ఇశ్రాయేలులను శపించడానికి అనుమతించలేదు. అంత మాత్రమే కాదు, ఆ శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడని లేఖనాల్లో మనం చూడగలం. ఆ మోయాబు మైదానంలోనే వారు విడిది చేసినటువంటి ప్రదేశానికి చాలా సమీపంగా ఈ మోయాబు దేశంలోని నెబో అనేటువంటి కొండ ఉన్నది. పిల్లలు, మోషే యొక్క అవిధేయతను బట్టి దేవుడు కనాను దేశంలో ప్రవేశించడానికి మోషేకు అనుమతి ఇవ్వలేదు. కానీ ఈ మోయాబు దేశంలోని ఆ నెబో కొండనెక్కి ఆ నెబో శిఖరం నుండి కనాను దేశం అంతటిని కూడా చూడమని మోషేకు అనుమతి ఇచ్చాడు. ఈ నెబో కొండ మోయాబు దేశంలో ఉత్తర సరిహద్దులో ఉన్నది. యోర్దాను నదికి తూర్పు వైపున ఉంటుంది ఆ నెబో కొండ. అది సుమారుగా సముద్ర మట్టానికి 2643 అడుగుల ఎత్తున ఆ నెబో కొండ ఉన్న కారణాన్ని బట్టి ఆ కొండ శిఖరం మీద ఎక్కి చూస్తే దాదాపు కనాను దేశం అంతా కూడా కనుచూపు మేరలో చూసేటువంటి అవకాశం ఉన్నది అని మనకి ఆ లొకేషన్ బట్టి కూడా అర్థమవుతుంది. ప్రియులారా, ఒకసారి మీకు ద్వితీయోపదేశ కాండం నుండి నేను ఆ మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. మోషే మోయాబు మైదానము నుండి యెరికో ఎదుటనున్న, అనగా యోర్దానుకు పడమటి వైపు యెరికో ఉంటుంది. ఆ యెరికోకు ఎదురుగా యోర్దానుకు తూర్పుగా ఈ నెబో కొండ ఉంటుంది. ప్రియులారా, ఇక్కడ చూడండి, యెరికో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమున, నెబో కొండకు పిస్గా కొండ అనేటువంటి మరొక పేరు కూడా ఉంది. ఆ నెబో అనేటువంటి శిఖరమున పైకెక్కాడు. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము మనష్షేల దేశమును, పశ్చిమ సముద్రం వరకు యూదా దేశమంతయు, దక్షిణ దేశమును, సోయరు వరకు ఈత చెట్లు గల యెరికో లోయ చుట్టూ మైదానము అతనికి చూపించెను. మరియు యెహోవా అతనితో ఇట్లనెను, అనగా మోషేతో ఇట్లనెను, నీ సంతానమునకి ఇచ్చేదనని
అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశం ఇదే. కనులారా నిన్ను దాన్ని చూడనిచ్చి తిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి పొందాడు. నేను ఎందుకు ఈ సంగతులు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆ మోయాబు దేశం గురించి, మోయాబీయుల గురించి ఈరోజు మనం కొన్ని సంగతులు తెలుసుకోబోతున్నాం. మోషే చనిపోయింది మోయాబు దేశంలోని నెబో కొండ మీద. అంత మాత్రమే కాదు, ద్వితీయోపదేశకాండం 34:6 చదువుతున్నా. బెత్పయోరు ఎదుట మోయాబు దేశములో ఉన్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అంటే మోషే చనిపోయింది మోయాబు దేశంలో, మోషే పాతి పెట్టబడింది మోయాబు దేశంలో. అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు. దేవుడు రహస్యంగా ఉంచాడు పిల్లరా, అది అలా ఉంచుదాం. అంటే ఈ మోయాబు దేశం యొక్క సరిహద్దులు, మోయాబు దేశంలో ఉన్నటువంటి పట్టణాలు, ఇశ్రాయేలు ప్రయాణంలో మోయాబీలు ఏ విధంగా వారి దేశాన్ని దాటిపోనివ్వకుండా వారి చుట్టూ తిరిగి వెళ్ళటానికి కారకులయ్యారో మనం చూసాం. ఇక ఇశ్రాయేలీలు వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత ఈ ఇశ్రాయేలీల పట్ల, ఇశ్రాయేలీలు ఎవరు? మోయాబీయులకు బంధువులు. ఆ సంగతి వారికి తెలుసు, వీరికి తెలుసు. దేవుడు కూడా వారితో మాట్లాడాడు. నేను లోతు సంతానానికి మోయాబు దేశాన్ని, 6 దేశాన్ని ఇచ్చానన్నాడు. కాబట్టి వారి యొక్క బంధుత్వం గురించి వారిద్దరికీ తెలుసు, 2 జాతులు వారికి తెలుసు. అయినప్పటికీ కూడా ఈ మోయాబీయులు ఇశ్రాయేలీల పట్ల ఎలాంటి వైఖరి ప్రదర్శించారో కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 12, 13, 14 వచనాలు చూస్తే ఈ మోయాబీయులు ఇశ్రాయేలీలకు శత్రువులుగా ప్రవర్తించారు. నిజానికి మన బైబిల్ గ్రంథంలో మనకు రాయబడినటువంటి చరిత్ర సంగతులు అన్నిట్లో కూడా గమనిస్తే మోయాబీయులు అనేక సార్లు ఇశ్రాయేల్ దేశం మీదకి దండెత్తి వచ్చారు. వారిని శత్రువులుగా భావించుకొని వారితో ఎప్పుడు కూడా సఖ్యంగా లేరు వారు. అయితే న్యాయాధిపతుల కాలంలో మనం ఇప్పుడు గమనించినట్లుగా 3వ అధ్యాయం 12, 13, 14 వచనాల్లో ఎగ్లోను అనేటువంటి మోయాబు రాజు ఇశ్రాయేల్ దేశం మీదకి దండెత్తి వచ్చి ఇశ్రాయేలీలను ఓడించి న్యాయాధిపతుల కాలంలో సుమారుగా 18 సంవత్సరాలు ఆ ఎగ్లోన్ అనేటువంటి మోయాబు రాజు ఇశ్రాయేల్ని పరిపాలించడం జరిగింది. ఆ తర్వాత కూడా అనేక మంది రాజులు ఇశ్రాయేలీల మీద వారు దాడి చేయడం జరిగింది. అంటే శత్రువులుగానే, బంధువులు అయినప్పటికీ కూడా తమ బంధు ధర్మాన్ని మరచి వారు శత్రువులుగానే ఇశ్రాయేలీలతో ప్రవర్తించారు. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే ఈ మోయాబీయులు ఇశ్రాయేలీలను ఒక అపహాస్యాస్పదంగా ఎంచారు. నిజానికి ఇశ్రాయేలు ప్రత్యేకమైనటువంటి ప్రజ, దేవుని సొంత ప్రజ. అయితే వీరు దేవుని యొక్క చిత్తానికి కూడా వ్యతిరేకంగా ఇశ్రాయేలీల్ని అపహాస్యం చేశారు. అసలు అపహాస్యానికి ఒక గుర్తుగా ఇశ్రాయేలీలను వాళ్ళు ఎంచారంట. అంత మాత్రమే కాదు, వారిని అన్ని వేళలా కూడా తృణీకరించారంట. ఆ ప్రత్యేకమైనటువంటి దేవుని జనాన్ని తృణీకరించారు. యెహెజ్కేలు గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం మీకు చదివి వినిపిస్తాను, గమనించండి. మరియు ప్రభు అయిన యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. ఇది యెహెజ్కేలు చెప్పిన మాట కాదు, ఇది దేవుడైనటువంటి యెహోవా, సమస్తాన్ని గమనిస్తున్నటువంటి దేవుడైనటువంటి యెహోవా చెప్పినటువంటి మాట. ఇతర జనములన్నిటికిని యూదా వారికిని భేదమేమి అని మోయాబీయులను సేయీరు పట్టణపు వారును అందురు కనుక. చూడండి, మోయాబీయులు, అదే విధంగా సేయీరు పట్టణపు వారంటే ఎదోమీయులు. వీళ్ళట, ఇక్కడ మనకు కావాల్సింది మోయాబీయులు. మోయాబీయులు అంటారట, ఇతర జనాలకి యూదా వారికి ఏంటండి తేడా? ఏంటి వీళ్ళ ప్రత్యేకత? ఏంటి వీళ్ళ గొప్పతనం? ఏంటి వీళ్ళ ఆధిక్యత అని వారు అసూయతో లేదా లెక్కలేని తనంతో మాట్లాడేవాళ్ళట ఇశ్రాయేలీయుల విషయంలో. జెఫన్యా గ్రంథంలో 2వ అధ్యాయం 8వ వచనంలో కూడా వారి ప్రవర్తన రాయబడింది ప్రియులారా. చూడండి, తన సొంత ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల పట్ల వారి ప్రవర్తన ఆయన గమనిస్తూ ఆయా సందర్భాల్లో తన ప్రవక్తల ద్వారా వాటిని గ్రంథస్థం చేయించి పెట్టాడు. మోయాబు వారు చేసిన నిందయు, చూడండి ఇశ్రాయేలీయుల మీద మోయాబు వారు చేసిన నిందయు, అమ్మోను వారు పలికిన దూషణ మాటలను నాకు వినపడింది. ఇక్కడ అమ్మోనీయులు కూడా కలుపుతున్నాడు. వీరు కూడా బంధువులే మోయాబీయులతో పాటు. ఈ మోయాబీయులు ఇశ్రాయేలీయుల మీద నిందలేశారంట, వారిని దూషించారట. అంత మాత్రమే కాదు, వారు
అంటే ఈ మోయాబీయులు, అమ్మోనీయులు నా జనుల సరిహద్దులలో ప్రవేశించి అతిశయపడి వారిని దూషించిరి. చూడండి వీళ్ళ ప్రవర్తన ఎంత దారుణంగా ఉందో, ఈ మోయాబీయుల ప్రవర్తన ఎంత దారుణంగా ఉందో. అసలు ఇశ్రాయేలీల సరిహద్దుల్లో ప్రవేశించి వారి మీద నిందలేశారు, వారిని దూషించారు. అంత మాత్రమే కాదు, ఆ అతిశయపడి వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారట, దుర్భాషలాడారట ప్రియులారా. ఇది ఇశ్రాయేలీల పట్ల మోయాబీల యొక్క వైఖరిగా మనం చూస్తున్నాం. ఏంటి దీనికి కారణం? మనం మొదటే మూలవాక్యంగా చదువుకున్నాం. ఏమిటి? మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. మోయాబీయుల యొక్క గర్వం, మోయాబీయుల యొక్క అహంకారం, మోయాబీయుల యొక్క అతిశయం, మోయాబీయుల యొక్క తామసం, వారి గర్వం బంధు ధర్మాన్ని కూడా మర్చిపోయేటట్టు చేసి, వారి అహంకారం, వారి అతిశయం. అసలు దేవుడు అంటున్నాడు వారు బహు గర్వపోతులు అంటున్నాడు. బహు గర్వపోతులని నేను విన్నాను అంటున్నాడు ప్రియులారా. వారి గర్వాన్ని బట్టి వారు బంధు ధర్మాన్ని కూడా మరిచి ఇశ్రాయేలు పట్ల చాలా అన్యాయంగా ప్రవర్తించినట్లు చరిత్రలో అనేక ప్రవక్తల గ్రంథాల్లో మనం గమనించగలం. అసలు ఏంటి వీళ్ళ గర్వానికి కారణం? ఎందుకు వచ్చింది వీళ్ళకి ఇంత గర్వం? ఎందుకు వచ్చింది వాళ్ళకి ఇంత అహంకారం? కొన్ని కారణాలు లేఖనాల్లో వ్రాయబడ్డాయి. నేను మీ దృష్టికి అది తీసుకొని వస్తాను. ఇశ్రాయేలు పట్ల మాత్రమే కాదు, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా పట్ల కూడా వాళ్ళు ఎంత అభ్యంతరకరంగా ప్రవర్తించారో కొన్ని లేఖనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 26వ వచనం చూస్తే, అక్కడ వారు ఇశ్రాయేలీల దేవుడైనటువంటి, సర్వలోకానికి దేవుడైనటువంటి యెహోవాకు విరోధంగా తను తాను గొప్ప చేసుకున్నాడట మోయాబు. యెహోవా దేవునికే విరోధంగా. దేన్ని బట్టి? వారి గర్వాన్ని బట్టి. ఆ దేవునికే, ఆ నజదేవునికే, యెహోవా దేవునికే విరోధంగా తను తాను గొప్ప చేసుకున్నాడట. తర్వాత మరొక లేఖనంలో ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 42వ వచనంలో వారి గర్వాన్ని బట్టి యెహోవా కంటే నేనే గొప్పవాణ్ణి అనేవాడట. మోయాబీయులు యెహోవా కంటే మేమే గొప్పవారము అనేవారట. అదే ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 30వ వచనంలో వారి గర్వాన్ని బట్టి చేయదగని క్రియలు వారు బహుగా చేయుచున్నారు అన్నాడు దేవుడు. వారి గర్వం బంధు ధర్మాన్ని మర్చిపోయేటట్లు చేసి ఇశ్రాయేలీలను వారు హింసించారు, దూషించారు. రెండవది, ఆ నిజ దేవునికి వ్యతిరేకంగా తమను తాము హెచ్చించుకున్నారు. ఆ దేవుని కంటే నేనే గొప్పవాడిని అనేంతగా వారు అతిశయపడ్డారు. మూడవది, వారి గర్వాన్ని బట్టి వారు చేయదగని క్రియలు చాలా చేసినట్లుగా మనం చూస్తాం. ఏమిటి వీరి గర్వానికి కారణం? ఎందుకు వీళ్ళకి ఇంత గర్వం? గర్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోయారు వీరు. నిజానికి ఎవరైనా ఒక వ్యక్తిని ఒక ప్రోడక్ట్ సేల్ కొరకు బ్రాండ్ అంబాసిడర్ గా పెడతారు, లేదా ఒక స్పోర్ట్ ప్రమోషన్ కొరకు బ్రాండ్ అంబాసిడర్ గా పెడతారు. నిజానికి గర్వం అనే దాన్ని ప్రమోట్ చేయాలంటే వీరిని మించిన బ్రాండ్ అంబాసిడర్లు మరొకళ్ళు లేరండి. గర్వానికి మారుపేరుగా మారారు. గర్వానికి ఈ మోయాబీయులు బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోయారు ప్రియులారా. ఎందుకు వీళ్ళకింత గర్వం? ఏం చూసుకొని వీళ్ళకింత గర్వం? లేఖనాల్లో నుండి మీకు కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తాను, ఎందుకు వాళ్ళకి ఎంత గర్వం వచ్చిందని. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 11వ వచనం. మోయాబు తన బాల్యము నుండి నెమ్మది పొందెను. ఈ కొండలో నుండి ఆ కొండలోనికి కుమ్మరింపబడకుండా అది మడ్డి మీద నిలిచెను. అది ఎన్నడూ చెరలోనికి పోయినది కాదు. చూడండి, అది ఎన్నడూ చెరలోనికి పోయినది కాదు. అందుచేత దాని సారము దానిలో నిలిచి ఉన్నది, దాని వాసన ఎప్పటి వల్లనే నిలిచి ఉన్నది. అంటే ఆరు దేశములో, అంటే ARR ప్రజెంట్ డే జోర్డాన్, సదరన్ జోర్డాన్, ప్రజెంట్ డే సదరన్ జోర్డాన్ సరిహద్దులే అప్పటి మోయాబు దేశపు సరిహద్దులు. వారు ఆ ఏమీయులను ఆ దేశం నుండి వెళ్ళగొట్టి ఆ దేశాన్ని దేవుడే వారు స్వాధీనపరుచుకునేటట్లుగా చేశాడు లోతును బట్టి. వారు ఆ దేశంలో ప్రవేశించి నివసించడం మొదలుపెట్టిన దగ్గర నుండి కూడా ఏ శత్రురాజు కూడా వారి మీద
దండెత్తలేదు, దాడి చేయలేదు, వారిని ఆ దేశంలో నుండి వెళ్ళగొట్టలేదు. అంటే వారి దేశంలో యుద్ధాలు, పోరాటాలు లేకుండా నెమ్మదిగా వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈ కొండలో నుండి ఆ కొండలోనికి కుమ్మరింపబడేటువంటి అర్థం ఏందంటే, ఆ దేశంలో నుండి మరొక దేశంలోకి వారు చెర తీసుకొని పోబడలేదు అని అర్థం. కాబట్టి వారు అదే దేశంలో ఉన్నారు. అదే కొండలో ఉన్నారు. దానిని బట్టి వారికి ఏమొచ్చింది అంటే, వారికి దేవుడిచ్చినటువంటి ఆ నెమ్మదైనటువంటి స్థితిని బట్టి, ఆ నిర్విచార సుఖ స్థితిని బట్టి వారికి గర్వం వచ్చింది. ఇది ఒక కారణం. రెండవది, వారికి విస్తారమైనటువంటి ద్రాక్ష తోటలుండేవి. చూడండి, యెషయా గ్రంథం 16వ అధ్యాయం 7-8 వచనాలు నేను చదువుతున్నాను. ఇక్కడ ద్రాక్ష తోటల గురించి మనం చూడగలం. మోయాబీయుల యొక్క ద్రాక్ష తోటల గురించి. కీర్హెరెసెతు ద్రాక్ష పండ్ల అడలు అనే మాట మనం చూస్తున్నాం. కీర్హెరెసెతు అనేటువంటి ప్రదేశంలో సారవంతమైనటువంటి నేలల్లో ఈ ద్రాక్ష తోటలు ఉండేవి. అదేవిధంగా హెష్బోను పొలములు, సిబ్మా ద్రాక్షవల్లులు అంటున్నాడు. హెష్బోను పొలాల్లో ఈ సిబ్మా ద్రాక్షవల్లులు ఉండేవి. దాని శ్రేష్టమైన ద్రాక్షవల్లులు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఇవట యాజరు వరకు, యాజరు అనేటువంటి పట్టణం వరకు, ప్రదేశం వరకు వ్యాపించినయట. అరణ్యంలోనికి ప్రాకినయట. దాని తీగలు విశాలముగా వ్యాపించే సముద్రమును దాటెను. చూడండి, సిబ్మా ద్రాక్షవల్లులు, కీర్హెరెసెతు ద్రాక్ష పండ్లు, ఈ విధంగా యాజరు ద్రాక్ష తోటలు, ఈ విధంగా ద్రాక్ష తోటలు విస్తారంగా ఉన్న కారణాన్ని బట్టి, ద్రాక్ష తోటల నుండి వచ్చేటువంటి మద్యము వారికి విస్తారంగా ఉన్న కారణాన్ని బట్టి ఆ వ్యాపారం ద్వారా విపరీతంగా వారు డబ్బు సంపాదించారు. దీనిని బట్టి వారికి గర్వం. మరొక కారణం ఏంటంటే, వారి దేశంలో ఉన్నటువంటి సారవంతమైనటువంటి నేలల్లో చక్కని పచ్చిక మొలిచేదట. ఆ కొండల మీద చక్కటి పచ్చిక బయళ్ళు ఉండేవట. దానిని బట్టి వారికి విస్తారమైనటువంటి గొర్రె మేకల మందలు ఉండే ప్రియులారా. ఈ విషయాన్ని మనం రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం 4-5 వచనాల్లో చూడగలం. లక్షలలో వారికి గొర్రె మేకలు ఉండేవి. ఆ గొర్రెల మేకల మందలను బట్టి, విస్తారమైనటువంటి మందలను బట్టి, లక్షల్లో ఉన్నటువంటి మందలను బట్టి కూడా ఆ మోయాబీయులకు గర్వం. ఇక 4వదిగా మరొక సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం. బలమైన రాజదండము, ప్రభావము గల రాజదండము అనే మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ రాజ్యం ఎలా ఉండేదట? బలమైనటువంటి రాజ్యంగా ఉండేదట, ప్రభావము కలిగినటువంటి రాజ్యంగా ఉండేదట, కీర్తి కలిగినటువంటి రాజ్యముగా ఉండేదట ప్రియులారా. దాన్ని బట్టి, వారి యొక్క బలాన్ని బట్టి, వారి యొక్క శౌర్యాన్ని బట్టి, వారి యొక్క యుద్ధ నైపుణ్యాన్ని బట్టి కూడా వారు గర్వించేవారు అని మనం చూస్తా ఉన్నాం. వారికి కలిగి ఉన్నటువంటి ధనాన్ని బట్టి, సంపదను బట్టి, వెండి బంగారాలను బట్టి, వారికి ఉన్నటువంటి బల శౌర్యాలను బట్టి, వారికి ఉన్నటువంటి నెమ్మదైనటువంటి స్థితిని బట్టి, వారి పొలాలను బట్టి, స్థలాలను బట్టి, వారి ద్రాక్ష తోటలను బట్టి, గొర్రె మేకల మందలను బట్టి, పశు సంపదను బట్టి, యుద్ధాలు లేకుండా అనేక సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా వారు నెమ్మది పొందిన కారణాన్ని బట్టి కూడా వారికి గర్వం. ఎంతగా వారు గర్వించారంటే, వారి యొక్క గర్వాన్ని గూర్చి, వారి యొక్క అతిశయాన్ని గూర్చి, వారి యొక్క అహంకారాన్ని గూర్చి, వారి పొగరును గూర్చి, వారి తామసాన్ని గూర్చి దేవుడు అంటున్నాడు, మాకు సమాచారం వచ్చెను అంట. ఒకవేళ మనలో ఏమన్నా గర్వం ఉందా? మనం పరిశీలన చేసుకుందాం. గర్వం అనేది దేవుడు ఎలా, గర్వం విషయంలో దేవుని యొక్క వైఖరి ఎలా ఉంటుంది అనేది మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనంలో అక్కడ దావీదు ఒక కీర్తన పాడతాడు. ఆ కీర్తనలో దావీదు ఏమంటాడంటే, యెహోవా, నీవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసేదవు అంటాడు. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనంలో దేవుడైన యెహోవా ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అక్కడ ఏమని రాయబడిందంటే, గర్వపడకుడి. ఇది మోయాబీయులకు మాత్రమే కాదు ఆజ్ఞ, ఇది ప్రతి మానవుడికి కూడా దేవుడిస్తున్నటువంటి ఆజ్ఞ ప్రియులారా. నీకు, నాకు, మనకు కూడా, మనందరికీ కూడా, విశ్వాసులమైన మనకు కూడా దేవుడిస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే,
గర్వపడకుడి, గర్వపడొద్దు అంటున్నాడు దేవుడు. అంటే దేవుడు గర్వపడొద్దని చెప్పాడు. అంత మాత్రమే కాదు, దేవుడు గర్వపడొద్దని చెప్పినా కూడా గర్వపడే వారి పట్ల, గర్వపడే వారికి ఆయన విరోధి అయి వారిని అణిచివేస్తాడట. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో గర్వము, అహంకారము దేవునికి అసహ్యము అని వ్రాయబడింది. అయ్యా వింటున్నారా? అమ్మా వింటున్నారా? గర్వము, అహంకారం అనేది దేవునికి అసహ్యమట. ఒకవేళ మనలో ఇలాంటి గర్వం, ఇలాంటి అహంకారం ఉంటుందా? ఒకవేళ ఉంటే అది దేవునికి అసహ్యమైనటువంటి లక్షణం అనేది మనము తెలుసుకోవాలి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనంలో గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు అని వ్రాయబడింది. వారు మోయాబీయులైనా, వారు అమ్మోనీయులైనా, వారు ఇశ్రాయేలీయులైనా, వారు ఎదోమీయులైనా, వారు నేటి విశ్వాసులమైన మనమైనా కూడా గర్వ హృదయం ఉంటే మనం ఆయనకి హేయులం అవుతాం ప్రియులారా. దేవునికి హేయులం అవుతాం. పరిశీలన చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 32వ వచనంలో ఇర్మియా గారు రాస్తాడు, గర్విష్ఠుడు తొట్రిల్లి కూలును, అతడు కూలగా అతన్ని లేవనెత్తువాడు ఎవడు లేకపోవును అన్నాడు. గర్విష్ఠుడు తప్పకుండా తొట్రిల్లి కూలిపోతాడండి. ఒక దినాన ఖచ్చితంగా తొట్టిల్లుతాడు, ఒక దినాన ఖచ్చితంగా కూలిపోతాడు. అలా కూలిపోయిన సందర్భంలో ఆ గర్విష్ఠులను లేవనెత్తడానికి ఎవరు వారికి ఉండరు అంటున్నాడు. వారి గర్వాన్ని బట్టి దేవుడు ఏ విధంగా వారికి బుద్ధి చెప్పాడో మనం లేఖనాల్లో గమనించగలం ప్రియులారా. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 42వ వచనంలో మోయాబు అతిశయపడగా, అంటే గర్వించాడు, అతిశయపడ్డాడు, అహంకారంగా మాట్లాడాడు, పొగరుబోతు మాటలు మాట్లాడాడు, చేయదగిన క్రియలు బహుగా చేశాడు. వాటన్నిటి కారణాన్ని బట్టి అది జనము కాకుండా నిర్మూలమాయను. దేవుడు చూసారా వారికి ఎలాంటి ప్రతిఫలం ఇచ్చాడో వారి గర్వాన్ని బట్టి. అసలు జనము కాకుండానే నిర్మూలమైపోయాడు. తరువాత అదే ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 1వ వచనంలో 4వ వచనంలో కూడా గనక మనం చూసినట్లయితే మోయాబు శిక్షింపబడినది, మోయాబు శిక్షింపబడినది. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుడైన యెహోవా అంటున్నాడు, నా జీవము తోడు మోయాబు దేశము సొదొమ పట్టణము వలె అగును, గొమొర్రా పట్టణము వలె అగును అంట. అంటే ఆ రెండు పట్టణాలు ఏ విధంగా నాశనం అయిపోయాయో మోయాబు దేశం కూడా ఆ విధంగా నాశనం అయిపోతుంది. ఇలా అది చరిత్రలో సంభవించింది. బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు మోయాబు దేశం మీద కూడా దాడి చేశాడు. మోయాబు దేశం మీద కూడా దండెత్తి దాన్ని ఓడించి తనకు సామంత రాజ్యంగా చేసుకుంటున్నాడు. అనేక మందిని వధించాడు, అనేక పట్టణాలను నాశనం చేశాడు. ఆ తరువాత బబులోను సామ్రాజ్యాన్ని ఓడించినటువంటి మాదీయ పారసీక రాజులు కూడా ఈ మోయాబు దేశాన్ని మీద దాడి చేసి తిరిగి ఆ మోయాబు దేశాన్ని వారు కూడా స్వాధీనపరుచుకున్నట్లుగా మనం చరిత్రలో మనం గమనించగలం పిల్లరా. ఆ విధంగా మోయాబు యొక్క శిక్ష దేవుడు అమలుపరిచాడు. వారి యొక్క గర్వాన్ని బట్టి, వారి అహంకారాన్ని బట్టి. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి విమోచింపబడి వాగ్దాన దేశ ప్రయాణములో ఉన్న సందర్భంలో వారిని శపించటానికి బిలామును పిలిపించిన కారణాన్ని బట్టి, వారిని శపించటానికి ప్రయత్నించిన కారణాన్ని బట్టి దేవుడు మోయాబీయుల విషయంలో ఒక ఆజ్ఞ ఇచ్చాడండి. మీకు జ్ఞాపకం చేస్తాను అదేంటో. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3-4 వచనాల్లో మోయాబీయుడు కానివ్వండి, అమ్మోనీయుడు కానివ్వండి, వారు ఇశ్రాయేలు సమాజంలో చేరకూడదు. వారి 10 తరాల వరకు కూడా ఇశ్రాయేలు సమాజంలో చేరడానికి దేవుడు వారికి అనుమతి ఇవ్వలేదు. అయితే దేవుడే లోతును బట్టి మోయాబీయులకు ఒక దేశాన్ని ఇచ్చాడు, 6 దేశాన్ని ఇచ్చాడు. వారికి ఆ దేశంలో నెమ్మదిని ఇచ్చాడు. కానీ దేవుడిచ్చిన పరిస్థితిని బట్టి ఆ దేవుని స్తుతించకుండా వారు గర్వించారు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఆ నిజదేవుడైనటువంటి యెహోవా దేవుణ్ణి కాకుండా వారు అన్య దేవతలను పూజించిన వారుగా ఉన్నారు. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం చూస్తే వారు బహుదేవతార్చన చేసిన వారుగా ఉన్నారు, విగ్రహారాధికులుగా ఉన్నారు. లేఖనాల్లో మనం చూస్తే వారి యొక్క ముఖ్య దేవత పేరు కెమోషు. కెమోషు అనే దేవత వారి ముఖ్య దేవత.
చాలా సార్లు లేఖనాల్లో మనం యెషయా గ్రంథం కానివ్వండి, ఇర్మియా గ్రంథం కానివ్వండి, సంఖ్యాకాండం, న్యాయాధిపతుల గ్రంథం ఇలాంటి వాటిల్లో మోయాబీయులు పూజించేటువంటి కెమోషు దేవతను గూర్చిన సమాచారం మనం చూడగలం. మరి ముఖ్య దేవత కెమోషు. అదే విధంగా వారు బయల్పెయోరును పూజించారు. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఈ మాట మనం చూడగలం. ముఖ్య దేవత కెమోషు, బయల్పెయోరును కూడా పూజించారు. అంత మాత్రమే కాదు, కల్దీయుల దేవత నెబో దేవతను కూడా వారు పూజించినట్లుగా చరిత్ర ఆధారాలు ఉన్నాయి. వారి ముఖ్య దేవత అయినటువంటి కెమోషును బట్టి ఈ మోయాబీయులు కెమోషు జనులు అని పిలువబడ్డారు. కెమోషు జనులు. ఏ విధంగా అయితే ఇశ్రాయేలీయులు యెహోవా దేవుణ్ణి బట్టి యెహోవా యొక్క జనులని పిలువబడ్డారో లేఖనాల్లో మనం చూడగలం. వారి ముఖ్య దేవత కెమోషును బట్టి మోయాబీయులు కెమోషు జనులు అని కూడా వారు పిలువబడ్డారు. రాజుల గ్రంథం 11వ అధ్యాయం 7-8 వచనాలు చూస్తే సొలొమోను కాలంలో సొలొమోను అసలు యెహోవా సమాజంలో చేరకూడదు అని దేవుడు ఆజ్ఞాపించినటువంటి మోయాబు స్త్రీలను కొంతమందిని, అమ్మోనీయుల స్త్రీలను కొంతమందిని కూడా సొలొమోను ఉపపత్నులుగా ఉంచుకుంటూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, వారి కోటకు అతడు ఏం చేశాడంటే రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది ప్రియులారా. సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును, చూడండి నేను అదే మీకు జ్ఞాపకం చేశాను. వారి ముఖ్య దేవత మోయాబీయుల ముఖ్య దేవత. ఇక్కడ రచయిత ఏం రాశాడంటే హేయమైన దేవత. మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుట ఉన్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. చూడండి, యెరూషలేము ఎదుట ఉన్న కొండ అంటే ఒలీవల కొండ. ఒలీవల కొండ మీద సొలొమోను రాజు ఈ కెమోషు హేయమైనటువంటి ఈ కెమోషు అనేటువంటి దేవతకు, అదే విధంగా మొలెకు అనేటువంటి హేయమైనటువంటి దేవతకు బలిపీఠాలు కట్టించాట. కారణం ఏంటో తెలుసా? ఇప్పుడే నేను జ్ఞాపకం చేసినట్లుగా తమ దేవతలకు ధూపం వేయిచు బలులు అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అతడు ఇలాగూ చేసెను. చూడండి, మోయాబీయులు వారి దేవత అయినటువంటి కెమోషుకు వాళ్ళు బలిపీఠాలు కట్టుకోవాలి, వాళ్ళు ఆరాధన చేసుకోవాలి. కానీ యెహోవా దేవుని భక్తుడైనటువంటి, ఆయన ద్వారా ఎంతో జ్ఞానాన్ని ఐశ్వర్యాన్ని పొందుకున్నవాడైనటువంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను కూడా తన మోయాబు భార్యలను బట్టి అతడు ఎంతో అజ్ఞానమైనటువంటి కార్యాన్ని చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ప్రియులారా. వారి యొక్క ఆత్మీయ జీవితం, మోయాబు యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉందంటే వారు విగ్రహారాధికులుగా హేయమైన విగ్రహాలని ఆరాధించినటువంటి వారుగా ఉన్నారు. వారికి ఉన్నటువంటి గర్వాన్ని బట్టి దేవునికి వారు అసహ్యులుగా ఉన్నారు. వారికి ఉన్న గర్వాన్ని బట్టి బంధు ధర్మాన్ని కూడా మరిచి ఇశ్రాయేలీయులను బాధించినటువంటి వారుగా ఉన్నారు. అయితే దేవుడు ఎంత ప్రేమమయుడంటే వారి గర్వాన్ని బట్టి వారిని శిక్షించినప్పటికీ కూడా వారిని పూర్తిగా నశింప చేయలేదండి. వారి పట్ల దేవుని కరుణ ఏంటో తెలుసా ప్రియులారా? చూడండి, ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 47వ వచనం చూస్తే అంత్య దినములలో ఈ మోయాబు వారిని తిరిగి రప్పించేదను. అంత్య దినములలో మోయాబు వారిని తిరిగి రప్పించేదను. మోయాబును గూర్చిన శిక్షావిధి ముగిసెను. చూడండి, ఆయన ఎల్లవేళలా కోపించేవాడు కాదు, ఎల్లవేళలా ఆయన శిక్షించేవాడు కూడా కాదు. లోతును బట్టి దేవుడు ఆ మోయాబీయులను కూడా కరుణించినట్లుగా మనం చూస్తా ఉన్నాం పిల్లారా. అంత మాత్రమే కాదు, మోయాబీయురాలైనటువంటి రూతు గురించి ఒక గ్రంథమే బైబిల్లో ఉంచబడింది. న్యాయాధిపతులకు సమూయేలు మోటు గ్రంథానికి మధ్యలో ఉన్నటువంటి రూతు గ్రంథం. రూతు ఎవరు? మోయాబీయురాలు. బెత్లెహేములో కరువు వచ్చిందని ఎలీమెలెకు, నయోమి వారిద్దరు కుమారులు కూడా బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళారు అక్కడ నివసించడం కొరకు. అక్కడ ఎలీమెలెకు చనిపోయిన తర్వాత అతని ఇద్దరు కుమారులు కూడా మోయాబు స్త్రీలను వివాహం ఆడారు. వారిలో ఒక ఆమె పేరు రూతు, మరొక ఆమె పేరు ఓర్పా. అయితే ఆ తరువాత ఈ ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. ఓర్పా, రూతు విధవరాలుగా మిగిలిపోయారు. ఓర్పా అయితే తన అత్తను విడిచి తన సొంత దేశంలోనే ఉండిపోయింది. కానీ రూతు నయోమిని వెంబడించి వాగ్దాన దేశానికి వచ్చింది, బెత్లెహేముకు వచ్చింది. బోయజ్ని వివాహం చేసుకోవడం ద్వారా రాజైనటువంటి దావీదుకు, అంత మాత్రమే కాదు ఆ తరువాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి కూడా పితరురాలైందండి. ఒక మోయాబీయురాలు యేసు ప్రభు వారి యొక్క వంశావళిలో ఆమె పేరు లిఖించబడింది.
మత్తయి సువార్త 1:1 చూస్తే, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని అంటూ 5వ వచనంలో, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు, మోయాబీయురాలైనటువంటి ఈ రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కన్నాడు. ఆ దావీదు వంశంలో నుండే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించాడు. ఈ విధంగా ఒక మోయాబు స్త్రీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి పితరురాలైంది. అంటే ఇందులో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కరుణ మనం చూడగలం. మోయాబీయుల పట్ల కూడా ఆయన యొక్క కటాక్షం మనం చూడగలం ప్రియులారా. ఈ సమయంలో మోయాబీయుల యొక్క చరిత్ర ఇది బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి చరిత్ర మాత్రమే కాదు, ఎక్స్ట్రా బిబ్లికల్ సోర్సెస్ నుంచి కూడా, అంటే బైబిల్లో నుండి కాకుండా ఇతరమైనటువంటి ఎక్స్కవేషన్స్ ద్వారా కూడా, అనగా పురాతత్వ తవ్వకాల ద్వారా కూడా, పురాతన ప్రదేశాల్లో తవ్వకాల ద్వారా కూడా లభించినటువంటి అనేక శిలా శాసనాలను బట్టి, వాటిలో ముఖ్యమైనది మేషాస్టేలే, మోయాబు శాసనం అనే దాన్ని బట్టి కూడా ఈ మోయాబీల యొక్క చరిత్ర, ఇంకా అనేకమైనటువంటి మరి కల్దీల యొక్క శాసనాలు, ఐగుప్తీయుల యొక్క శాసనాలను బట్టి కూడా ఈ మోయాబు చరిత్రను గురించినటువంటి అనేక సంగతులు బైబిల్లో మాత్రమే కాదు, ఇతర విధాలుగా కూడా ఈ యొక్క చరిత్ర అది యథార్థమైనటువంటి చరిత్ర అనేది మనకి లేఖనాల్లో నుండి, అదే విధంగా బయట దొరుకుతున్నటువంటి ఆధారాలను బట్టి కూడా మనకు నిరూపితం అవుతా ఉంది ప్రియులారా. ఇప్పుడు మనం చెప్పుకున్నది ఈ మోయాబీయుల చరిత్ర, ఇది కల్పిత కథ కాదు, కానీ మోయాబీయులు అనే వారు ఉన్నారు. అదే విధంగా వారి యొక్క జీవిత విధానం ఎలా ఉంది, దాన్ని బట్టి వారు ఏ విధంగా నష్టపోయారు మనము లేఖనాల్లో తెలుసుకున్నాం. కాబట్టి ఈ వర్తమానం విన్నటువంటి మనలో ఆ మోయాబీయుల్లో ఉన్నటువంటి లక్షణాలు ఏమన్నా ఉన్నాయా? ఆ గర్వం మనలో ఉందా? అహంకారం మనలో ఉందా? క్రోధం ఉన్నదా? తామసం ఉన్నదా? వాటిని బట్టి చేయదగిన క్రియలు చేస్తా ఉన్నామా? పొగరబట్టిన మాటలు మాట్లాడుతా ఉన్నామా? ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. మనకు ఒక హెచ్చరికగా దేవుడు గ్రంథంలో వ్రాయించాడు. ఎందుకంటే వారి గర్వాన్ని బట్టి వారు శిక్షించబడ్డారు, కానీ దేవుడు కరుణను బట్టి తిరిగి వారిని సమకూర్చాడు అంత్య దినాల్లో. అదే విధంగా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవునికి అయిష్టమైనటువంటి లక్షణం గర్వం అనేది. కాబట్టి మనలో లేశమాత్రమైన దేవుడు మనకిచ్చినటువంటి ఆస్తిపాస్తులను బట్టి కానివ్వండి, మనకిచ్చిన తలాంతులను బట్టి కానివ్వండి, మనకిచ్చినటువంటి నెమ్మదిని బట్టి కానివ్వండి, నిర్విచార సుఖస్థితిని బట్టి కానివ్వండి, మనలో ఎలాంటి గర్వం పొడసూపకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే దేవుడు ఈ మోయాబీల యొక్క చరిత్రను, మోయాబీల యొక్క సంగతులను మన ముందుకు తీసుకుని వచ్చాడనేటువంటి సత్యాన్ని ఎరిగి, మనలో ఎవరిలోనైనా కొద్దిపాటిదైనా గర్వం ఉంటే దాన్ని విడిచిపెట్టేద్దాం, ప్రభు పాదాలు పట్టుకుందాం, ఆయన్ని యథార్థ హృదయంతో శరణు వేడుదాం, ఆ ప్రభువుని సేవిద్దాం. ఆ విధంగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తగిన సహాయం దయచేయను గాక. దేవుడు తన మాటలను దీవించును గాక. ఆమేన్.